హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు చామదుంపలతో ఒక డిఫరెంట్ పెరుగు పచ్చడిని తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక పావు కిలో చామదుంపలను తీసుకున్నాను. అవి బాగా నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ ఉడికే లోపల చిన్న కొబ్బరి ముక్క ఇలా తొక్క తీసి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు 4 లేదా 5 ఇవి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి మూకుడు వేడైన తర్వాత నూనె వేసి అందులో ముందుగా తొక్క తీసి కట్ చేసుకున్న చామదుంప ముక్కలన్నిటిని కూడా నూనెలో వేసుకోవాలి. ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పెరుగు పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా డీప్ ఫ్రై అయిపోయేలాగా వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పెరుగులో వేసాక మెత్తగా అయిపోతాయి మళ్ళీను. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసి అలా వేయించుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఆ ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు పెరుగు పచ్చడికి కావాల్సిన పెరుగు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. అది ఒక గిన్నెలో వేసి దాన్ని మొత్తం ఇలాగ బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలాగ కొబ్బరి పచ్చిమిరపకాయలు పేస్ట్ అది కూడా ఈ పెరుగులో వేసేసుకోవాలి. ఈ కొంచెం క్వాంటిటీలకి చిన్న మిక్సీలు అయితే చాలా కన్వీనియంట్గా ఉంటాయి. నా కుకింగ్ ఇంట్రెస్ట్ చూసి మా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది చాలా బాగా ఉపయోగించుకుంటున్నాను దాన్ని. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి పోపు ఒక చిన్న గరిటె పెట్టి దాంట్లోకి నెయ్యి పోపు అయితే బాగుంటుంది పెరుగు పచ్చడికి, లేదా నూనె అయినా వేసుకోవచ్చును. ఒక స్పూను నెయ్యి వేసి దాంట్లోకి ఇవి మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని పోపు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు 2 కూడా కడిగి సన్నగా కట్ చేసుకున్నవి ఇవి కూడా పోపులో వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పసుపు కూడా నెయ్యితో పాటు వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. పెరుగు పచ్చడికి మంచి కలర్ కూడా వస్తుంది ఈ పసుపు వేయించి వేయడం మూలని. ఇప్పుడు చల్లారే వరకు కూడా ఈ పోపును పక్కన పెట్టాలి. వేడిపోపు పెరుగులో వేస్తే పెరుగు అంతా కూడా విరిగిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ చామదుంప ముక్కలన్నీ కూడా ఇదిగో ఈ రకంగా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనికి ఒక 2 స్పూన్స్ సత్తు ఫ్లోర్ కానీ లేదా శనగపిండి కానీ వేసుకోవచ్చు. సత్తు ఫ్లోర్ అయితే ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. అదే శనగపిండి అయితే కనుక శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చామదుంప ముక్కల్ని కూడా చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా పెరుగులో కలపాలి. ఇవి ఇప్పుడు ఈ పెరుగులో వేసేసి కలిపేసి ఆ పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోను ఈ చామదుంప పెరుగు పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పోపును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని చిల్లీ పౌడర్ ఇష్టమైతే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులోను. లేదా కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఈ కారంతో సరిపోతుంది. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసాం కదా, అది ఎండుమిరపకాయలు దాంతో సరిపోతుంది. ఇది చామదుంపలు చాలా రకాలుగా చూసుంటారు. ఇది కొంచెం కొత్తగా ఉంది. థ్యాంక్ యూ.